దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రకటనగ్రంథములో 4వ అధ్యాయం మొదటి వచ్చిన ముందు యోహాను గారు ఒక మాట మనకి సెలవిస్తా ఉన్నారు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని రాస్తా వచ్చాడు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు కదా. మరియు నేను మొదట వినిన స్వరము ఘోర ధ్వని వలె నాతో మాట్లాడగా నేను వింటనే ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను మీకు కనపరిచెదనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మరి భక్తులు దేవుడు యొక్క మాట సెలవిచ్చినట్లుగా నిరంతరము మనము దేవునితో ఉండాలని ఆశపడాలి. ఎందుకంటే లోకంలో అనేక పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆశ అనేది చాలా గొప్పది. మానవ జీవితంలో ఆశ అంటారు, బయట నిరీక్షణ అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆశ అనేది లేకపోతే మానవుడు జీవించలేడు. మానవుడు ఆశావాది, ఎప్పటికప్పుడు ఆశ పడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నాడు కదా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట మీద ఆశ కలిగి ఉండాలి, ఆయన కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. ఇందాక కీర్తనలో మనం చదివినట్టుగా మరి నీ కొరకు మేము ఆశపడుతున్నామని చెప్పాడు. 42వ కీర్తనలో కూడా అదే మాట చెప్తున్నాడు. అదో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడతా ఉంది. దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకు మన జీవితాల్లో ఆ యొక్క వేదన కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను గారు కూడా అదే చూస్తూ వచ్చాడు. దేవుడు యోహానుకి సంగతి జ్ఞాపకం చేయాలనుకున్నాడు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకి సంగతులు జ్ఞాపకం చేయడానికి ఆత్మతో ఆయన తీసుకుని వెళ్ళి ఒక దగ్గర ఉంచి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన కనులు తెరిచాడు. ఆయన కనులు తెరిచినప్పుడు ఆయన ఏం చూశాడంటే ఆకాశములో పరలోకమందు ఒక తలుపు తెరవబట్టం చూస్తూ వచ్చాడు. పరలోకములో ఒక తలుపు తెరవబట్టం చూస్తూ వచ్చాడు. అదైన తర్వాత మొదట వినటువంటి స్వరము మరలా వినగలిగాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన సంగతులను నేను నీకు కనపరిచదని చెప్తున్నాడు. ఇక్కడికి ఎక్కిరా అని పిలుస్తా ఉన్నాడు దేవుడు. దేవుడు ఎందుకు పైకి ఎక్కిరమని పిలుస్తున్నాడంటే ఆయనతో మనం ఉండటానికి, ఆయన జరగబోయే కార్యాలను మనకు చూపించడానికి పిలుస్తా వచ్చాడు. ఇక్కడ తలుపు తెరిచాడు దేవుడు. ఎందుకని మనం చూస్తూ ఉంటే తన పిల్లలైనటువంటి వారు ఆయనతో ఉండటానికి రమ్మని ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా ఆయన స్వరాన్ని విని ఆయన పిలిచినప్పుడు వెళ్ళగలగాలి. ఆయన పిలిచినప్పుడు వెళ్ళగలగాలి. ఆయన పిలిచినప్పుడు వెళ్ళలేకపోతే మన జీవితాలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మన జీవితాల్లో మనం ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెత్తగాను పాపం అనే ఊబిలో పడినటువంటి జగటగల దొంగగా ఊబిలో పడినటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంట పైకి లేవనెత్తాడు. 40వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా పైకి లేవనెత్తి ఆయన మనల్ని తన యొక్క రక్తము ద్వారా, తన వాక్యం అనేటువంటి నీటి ద్వారా ఏం చేశాడంట శుద్ధి చేశాడు. ఇప్పుడు శుద్ధి చేసి ఏం చెప్తున్నా అంటే పైకి ఎక్కిరా అని పిలుస్తా ఉన్నాడు. ఆయన గుంటలోంచి లేపాడు కనుక మన పైకి ఎక్కమంటున్నాడు. పైకి ఎక్కిరమంటున్నాడు. ఎక్కడికి ఎక్కాలి మనము? దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు కీర్తనలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అంటున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కించమని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. కొండ మీదకి ఎక్కడమే కష్టమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు ఎక్కించమని. దేవుడు ఆయన ఎక్కించాడు. ఆ ఉన్నతమైన పర్వతం మీదకి ఎక్కాడు ఆయన. దేవుడు ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల్ని పొందాడు. అయితే ఇప్పుడు విశ్వాసులందరికీ కూడా దేవుడు
ఒక మాట చెప్తా వచ్చాడు. అదేంటంటే పర్వతం మీద కాదు, కొండ మీద కాదు, ఎక్కడ ఎక్కిరమంటున్నాడు? పరలోకానికి ఎక్కిరమంటున్నాడు. ఎందుకంటే అక్కడ తలుపు తెరిచాడు దేవుడు. అక్కడ తలుపు తెరిచి నువ్వు ఎక్కిరా అని చెప్తా ఉన్నాడు, ఎక్కిరమన్నాడు. ఎప్పుడైతే మనం దేవుడు తెరిచిన తలుపు ద్వారా మనం వెళ్ళలేకపోతామో అప్పుడు ఏమవుతుందో తెలుసా? తలుపు వేయబడుతుంది. మత్తయి సువార్త 25:10 ఏం చెప్పుకున్నాము? తలుపు వేయబడిపోయింది. ఆ తలుపు ఎక్కడ వేయబడిపోయింది? అది కూడా పరలోకంలోనే బహుశా. ఎందుకంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు వారు. పెళ్లి కుమారుడు ఎక్కడికి వస్తాడని చెప్పాడు వాక్యంలో? మధ్యాకాశంలోనికి వస్తానన్నాడు. ఎక్కడికి? మధ్యాకాశంలోనికి వస్తానన్నాడు. మధ్యాకాశం అంటే ఏంటి? ఆకాశం, పరలోకం. అక్కడ వస్తా అన్నాడు పెళ్లి కుమారుడు. అక్కడ విందు జరుగుబోతా ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఆయనతో కలిసి ఆ విందులో పాల్గొనాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పైకి ఎక్కాలి, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళలేకపోతే మనం ఇక్కడ ఉండిపోయేటువంటి వారంగా మనం ఉండిపోతాము. అందుకొరకు ఇక్కడ దేవుడు ఇక్కడికి ఎక్కిరా అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామో, ఎప్పుడైతే దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉంటున్నామో, మన హృదయాన్ని దేవుని కొరకు తెలుస్తున్నామో, ఆయనను మన హృదయంలోకి మనం ఆహ్వానం చేసుకుంటున్నామో, అప్పుడే దేవుడు మనకు ఒక తలుపుని తెరిచాడు. ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, అపోస్తలుల కార్యాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకట మార్గాన్ని తెరిచాడని చెప్తున్నాడు. మార్గం తెరవబడింది. ఎక్కడికి? ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి ఆయన ఒక మార్గాన్ని తెరిచాడు. ఆ మార్గంలో ఉన్న మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన ఉండేటువంటి ఆ పరలోకంలోకి వెళ్ళాలి. ఆ మార్గం ఏదయ్యా అంటే యోహాను సువార్త 14 ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దగ్గరికి చేరలేడు. మన కొరకు ఆ తలుపును తెరిచాడు. ఆ తలుపు మూయబడేటువంటి సమయం రాబోతా ఉంది. అందుకొరకే మనల్ని పైకి ఎక్కిరమని జ్ఞాపకం చేస్తా వచ్చాడనమాట. ఇక్కడ ఎక్కి రావాలంటే దాని అర్థం ఏంటంటే మనము ఆయన ఉండేటువంటి స్థలములోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలములోనికి మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలం ఎక్కడంటున్నాడు? పరలోకమందు ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు ఆయన. దేవుని లేఖనాల్లో కొలస్సీ పత్రికలో 3:1 మనం గమనిస్తూ ఉంటే అక్కడ రాస్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీదున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందున్నాడు. పైన వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని చెప్తున్నాడు. ఎందుకట? మనం ప్రభుతో చనిపోయాము. దేవుణ్ణి మన హృదయాల్లోకి తెరిచినప్పుడు, పిలిచినప్పుడు, ఆయన మన లోపలికి వచ్చినప్పుడు ఏమైందంటే మనం లోకానికి చనిపోయాము. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయనతో మనం ఉన్నాము. మన జీవం ఎక్కడుందంటున్నాడు? క్రీస్తుతో కూడా ఆయన దగ్గర దాచబడి ఉంది. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడంటున్నాడు? ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి ఎక్కడ చూడమని చెప్తున్నాడు మనల్ని? పైనున్న వాటి మీద మీ దృష్టిని ఉంచండి. పైన దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, అక్కడ మన జీవం ఉందంటున్నాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో 3 ఆయన జ్ఞాపకం చేస్తే చెప్తాడు కదా, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా అని చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనస్సు అక్కడ ఉంటుంది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మీ మనసుని ఉంచొద్దు. ఇప్పుడు ఎక్కడ ఉంచమని చెప్తున్నాడు? పర సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచండి. పరలోకంలో మీ జీవం ఉంది, మీ ధనం కాదు. ఏముందంటే ఇక్కడ జీవం ఉంది. అంటే మన ప్రాణం అక్కడ ఉంది. ప్రాణం గొప్పదా, ధనం గొప్పదా?
ప్రాణం గొప్పది కదా. యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్పాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం లేదు. కాబట్టి ధనం కంటే కూడా ప్రాణం ముఖ్యమైనది. అందుకని అడుగున జబ్బు చేయగల ఏమంటాడు, అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అప్పో సొప్పో చేసి పెడతాం, కానీ ప్రాణం కాపాడమంటాడు హాస్పిటల్ తీసుకెళ్ళి. అంటే ప్రాణం అనేది అన్నిటికంటే విలువైంది. ధనము కంటే కూడా ప్రాణం విలువైంది. కాబట్టి ధనము కూడా ఇక్కడ ఉంటే దాని మీద మనం మనసు ఉంచుతాం, కానీ మన ప్రాణం ఎక్కడుందట, దేవుని దగ్గర ఉంది. ఆయన సన్నిధిలో ఉంచబడి దాచబడింది అది. కాబట్టి అక్కడ ఉండాలి మన మనసంతా కూడా. ఇప్పుడు అందుకే పైకి ఎక్కిరండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం పైకి ఎక్కాలి. మన పౌరస్థితి అక్కడ ఉందని చెప్తున్నాడు. అక్కడ ఉన్న దాని మీద మీ మనసును ఉంచుకోండి అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. అదే ఇక్కడ యోహోనికి దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తలుపు తెరిచాను కాబట్టి నువ్వు పైకి రా. ఎందుకంటే నీ కొన్ని విషయాలను చూపించాలి. నువ్వు ఇక్కడికి రావాలని చెప్తున్నాడు, పైకి ఎక్కి రావాలని చెప్తున్నాడు. పైకి వస్తే మనకేం చేస్తాడంట అంటే జరగవలసిన కొన్ని కార్యాలు చూపిస్తానంటున్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నమ్ముకున్నాం కదా, ఇంకా చాలే అనుకుంటా ఉంటాం కదా. దేవుడు నమ్ముకున్నాం కదా, ఏదో ఆదివారం కాసేపు ప్రార్థనకు వెళ్తున్నాం చాలు అనుకుంటాం. అయితే దేవుని వాక్యంలో మనకేం చెప్తుందంటే విశ్వాసి యొక్క జీవితం అనేది ఎలాంటిదయ్యా అంటే అది ఆగిపోయేటువంటిది కాదు, అది ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండేటువంటిది. విశ్వాసి జీవితం ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండేది. కనుకనే మనము ఇక్కడ ఆగిపోదాం, నమ్ముకున్నాము, బాగున్నాము, ఇక చాలని ఆగిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవుడు గొప్పవాడని ఎరిగాం, ఆయన రక్షించేవాడు, కాపాడేవాడు, ఆశ్రయించేవాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్లేవాడని ఎరిగాము. ఎరిగంతటితో తృప్తిపడి ఊరుకుంటామా? ఊరుకుండకూడదు. ఏం చేయాలంట? తృప్తిపరచుకోవాలి. అందుకనే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని చెప్తున్నాడు. మన జీవితాల్లో మనం ఆశపడితే దేవుడు తృప్తిపరుస్తాడు. కోరా కుమారులు అదే చెప్పాడు, దావీదు అదే చెప్పాడు, దేవుని వాక్యంలో భక్తులు అదే చెప్తా వచ్చాడు. నీ కొరకు మా ప్రాణము ఆశపడతా ఉంది, నీ కొరకు ఆశపడతా ఉంది. దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన మనం చూడలేము. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలయ్యా అంటే ఆయన పిల్లలుగా మనం ఉండాలి. అందుకనే కీర్తన గ్రంథంలో గమనిస్తూ ఉంటే 82వ కీర్తన 6వ వచనం చదవండి. మీరు దైవములని దైవ కుమారులని నేనే సెలవిచ్చాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. మనమేమనుకుంటామంటే చాలా పర్యాయాలు పాపం చేశాం కాబట్టి పాపులమే అనుకుంటాం. సాతాను కూడా మనల్ని ఏం చెప్తా ఉంటుందంటే నువ్వు పాపం చేసావు కనుక నువ్వు పాపమే 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 అని చెప్తా ఉంటుంది. కానీ ఆ పాపంలో నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని శుద్ధి చేసి పరిహారం చేసి మనల్ని బయటికి తీశాడు, నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు కాబట్టి మన జీవితాల్లో మనం ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతా ఉంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు మళ్ళా ఇక్కడ, మీరు దైవపుత్రులు మరియు దేవుని పిల్లలు. మీరెవరట? దేవుని పిల్లలు. ఎవరైనా పిలిచి నువ్వు ఎవరెవరా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? కొంతమంది ఏమో తక్కువనే పలానా కులమండి అంటారు కదా, కొంతమంది ఏమో పలానోడు పిల్లోడండి అంటారు, కొంతమంది ఏమో పలానా ఊరోడండి అని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఏ ఊరు వాడువు కాదు, ఏ ఊరి కులం వాడువు కాదు, ఎవరి పిల్లోడు కాదు నువ్వు. మనం ఎవరు అని చెప్తున్నాడు దేవుడు? దేవుని పిల్లలమే. ఇప్పుడు దేవుని పిల్లలం కాబట్టి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే రమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు పైకి ఎక్కిరండి, మీరు కింద ఉండవలసిన వారు కాదు, పైకి రావాలి. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నటువంటి జనాలతో పాటుగా, లోకంలో ఉన్నటువంటి అందరితో పాటు కోడి పిల్లలాగా గోడతో మట్టి గెలుగుతా పురుగులు ఏరుకొని తింటా ఉంటాం. కానీ దేవుడు చెప్పినట్టుగా మనం దైవపుత్రులు అని మర్చిపోతూ ఉంటాం.
దేవుని పిల్లలమని మర్చిపోతూ ఉంటాము. ఆయనతో అక్కడ ఉండవలసిన వారు మనం మర్చిపోతూ ఉంటాము. మన పౌరస్థితి ఎక్కడుందాయా అంటే పరలోకంలో ఉందని చెప్తున్నాడు. పరలోకంలో పౌరస్థితి ఉంది అన్నటువంటి సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. ఏ కాడకి ఏ స్టోర్లో మన బియ్యం కార్డు ఉంది ఏంటి, ఎక్కడ మన ఆధార్ కార్డు ఉంది, ఎక్కడ మన బ్యాంకు కార్డు ఉందని ఎత్తుక్కుంటా ఉంటామే. కానీ మనం దేవుని సంబంధమైనటువంటి పరలోకపు పౌరులు మన సంగతి మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు పైకి ఎక్కిరమన్నా అంటే మొట్టమొదట మనము దేవుని పిల్లలమని ఆయన చెప్పాడు. ఆయన దేవుని పిల్లలమని చెప్పాడు. మన జీవం ఆయనతో పాటు అక్కడ పరలోకంలో దాచిపెట్టానని చెప్పాడు. కాబట్టి మనము ఆయన రుచి చూసాం, కానీ ఆయన అనుభవించాలి. ఇప్పుడు ఆయన అనుభవించాలి. రుచి చూసి అంతటితో తృప్తిపడే వాళ్ళంగా ఉండకూడదు. కొంతమంది అలా రుచి చూసి విడిచిపెడతారు. కానీ మనము మన హృదయాలను మన జీవితాలను నింపుకోవాలని చెప్తున్నాడు. నింపుకోవాలి. కీర్తనలో దావీదు సెలవిచ్చినట్టుగా నా గిన్నె నిండే పొర్లుతా ఉంది. గిన్నె నిండి పొర్లిపోవాలి. మన హృదయం అనేది నిండిపోయి పొరలాలి. కనుకనే మనం అందరం కూడా దేవుని పిల్లలమని ఎరిగాము కనుక దేవుడే మనకు చెప్పాడు. కాబట్టి మన జీవం ఆయనతో పరలోకంలో దాచాడు కనుక ఆయన మన కొరకు మార్గాన్ని ఏర్పరిచి ఒక తలుపుని తెరిచి ఇక్కడ ఎక్కిరాండి, నాతో పాటు మీరు ఉండండి అని చెప్తున్నాడు. కనుక మనము పైకి ఎక్కటానికి ఆయన మనకిచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించి మనం వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఆయన మనకిచ్చినటువంటి ఆహ్వానాన్ని అంగీకరించాలి. ఎందుకంటే పైకి ఎక్కిరామని చెప్పాడంటే దాంట్లో ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పరిపక్వత కావాలి. పైకి వెళ్ళాలంటే ఏం కావాలి? ఆత్మ సంబంధమైన పరిపక్వత కావాలి. పరిపక్వత అంటే ఏంటి? మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ అనేది లేకపోతే ఏం చేయలేము. కొంతమంది పిల్లలు పరిపక్వం చెందరు కదా, పుట్టిన పిల్లలు అలా ఉంటారు. వాడికి బుద్ధి పెరగదు. కొంతమందికి మరి శరీరం కూడా పెరగదు కదా అండి. కొంతమందికి శరీరం పెరిగినా బుద్ధి పెరగదు. కొంతమందికి శరీరము బుద్ధి రెండు పెరగవు. ఎప్పుడు కూడా ఇంకా చంకలే వేసుకొని పిల్లవాడిని తల్లి తిప్పుతానే ఉండాలి, ఎంత వయసు వచ్చినా కానీ. అది ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, పైకి ఎక్కాలంటే మనకి మొట్టమొదట కావాల్సింది అంటే పరిపక్వత. ఆత్మ సంబంధమైన పరిపక్వత కావాలి. ఆత్మ సంబంధమైన పరిపక్వత లేకుండా పైకి ఎక్కలేం కదా. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనం దగ్గర నుంచి చూడండి. ఇందును గూర్చి మీకు చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని మీకు విశదపరచలేకపోతున్నాము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగాను ఉండవలసిన వారే, కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధించవలసిన వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే, కానీ బలమైన ఆహారమును తినలేరు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలను మనం చూసినట్లయితే, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందట? ఎదుగుదల లేకుండా ఉంది, పరిపక్వత లేకుండా ఉంది. అందుకని ఏం చెప్పాడు? మీరు చూస్తే బోధకులుగా ఉండాలి, కానీ ఎలా ఉన్నారట? మరొకడు వచ్చి మీకు దైవోప సంబంధమైనటువంటి మూలపాఠాలు చెప్పాల్సి వచ్చిందట. మూలపాఠాలు చెప్పాలి. బడికెళ్తే చిన్నప్పుడు ఏం చెప్తారు? మొట్టమొదట వాళ్ళు ఏబిసిడీలు చెప్తారు కదా, అవి చెప్తారు. మొట్టమొదట బడిలో ఏం కాలనే ఆ టీచర్ మొట్టమొదటి నేర్పించేది ఏంటంటే తెలుగులో వాళ్ళు నేర్పిస్తారు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు నేర్పిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు అయినా కానీ ఎదుగుతా ఉన్నా కానీ కొంతమంది పిల్లలు అక్కడే ఉండిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అక్కడే ఉండిపోతారు. వాడు పద్దాకా రాసుకొని వస్తానే ఉంటాడు, ఏబిసిడీలు రాసుకొని వస్తానే ఉంటాడు. 5వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో వచ్చినా కానీ 1వ తరగతి 2వ తరగతి ఉండాల్సినోడు ఇంకా ఎల్కేజీలో కూర్చొని వాడు ఏబిసిడీలు రాస్తానే ఉంటాడు. కారణం ఏంటి? పరిపక్వత చెందలేదు. వాడికి ఇంకా మూలపాఠాలు చెప్పవలసి వస్తూ ఉంది.
అందుకనే చెప్తాడు, మీరు పాలు తాగే వయసులోనే ఉన్నారే కానీ బలమైన ఆహారాన్ని, మాంసాన్ని తినలేని స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. వాస్తవానికి మీకు అందరికి ఏం కావాలి ఇప్పుడు? ఇంటికి వెళ్ళంగానే కోడి మాసమో లేకపోతే ఏట మాసమో చేపలో ఏదో ఒకటి వండుకొని ఉంటారు, బిర్యానీ ఏదో ఒకటి వండుకొని ఉంటారు, లేకపోతే బయట తెచ్చుకుంటాము, అది కావాలి మనకి. అంతేగాని ఇంటికి వెళ్ళంగానే తలా గ్లాసులో గిన్నెలో పాలు తాగుతారా? తాగరు. ఎందువల్ల? ఆ స్థితిలో లేము మనం ఇప్పుడు. బలమైన మాంసాహారాన్ని తినే స్థితిలో ఉన్నాం మనం శరీరంగా. శారీరకంగా బలమైన స్థితిలో ఉన్నాము, మాంసాహారం తీసుకోవాలి. వాక్యం అనేది పాల వంటిదని చెప్పాడు. ఆ పాలు ఎవరికి ఇవ్వాలి? పాలు ఎవరికి పెడతాము? పసిపిల్లలకు పెడతాం. వాడి పిల్లలుగా ఉండంగానే గబ్బమ్మ బిర్యానీ పెడతాం వాడికి? పెట్టం. వాడికి పాలే పెట్టాలి. వాడు ఎదుగుతూ ఉండగా ఏం చేయాలి? మెల్లగా ఆహారాన్ని, పాలను తగ్గించుకుంటా ఆహారాన్ని పెంచుకుంటా వెళ్తాం. ఆ ఆహారాన్ని పెంచుతా చివరికి ఏమవుద్దంటే మాంసాన్ని పెట్టాలి. మాంసం తిన్నోళ్ళు ఏదో తింటారు, అది వేరే సంగతి అనుకోండి. మాంసం తినేవాళ్ళు ఏం చేస్తారు? మాంసాన్ని పెడతాం. అంటే 6 నెలల దగ్గర నుంచి కూడా మాంసం పెట్టవచ్చు కాదు, మెల్లగా అరుగుతూ ఉంటుంది అది. అయితే ఇక్కడ పౌలు వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందా అని చెప్తున్నాడంటే, బోధకులుగా ఉండాలి కానీ ఇప్పుడు పాలు తాగుతూ ఉన్నారు. ఎవడో కూడా వచ్చి అయ్యా బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి అని చెప్పేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయేటువంటి వారుగా ఉన్నారు. కారణము పరిపక్వత లేకపోవటము అని చెప్తున్నారు. పరిపక్వత లేకపోవటం. అదే 6వ అధ్యాయం మొదట వచ్చింది చదవండి, ఎబి పత్రికలోనే. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులవుటకు సాగిపోదము. హల్లెలూయా. ఏం చేయమన్నాడు ఇప్పుడు? సంపూర్ణంగా పరిపక్వత కలిగే వారంగా మనము సాగిపోవాలి కానీ మూల పాఠాలు చేసుకోకూడదు. మనం పైకి ఎక్కలేకపోతున్నామంటే అర్థం ఏం చెప్తున్నాడు? మొట్టమొదట ఆత్మీయ పరిపక్వత లేకపోవటం ద్వారా మనం పైకి ఎదగలేకపోతా ఉన్నాం. మనం కూడా ఎన్నో సంవత్సరాలు వెళ్తా ఉండొచ్చేమో కానీ మన జీవితాలు ఎలా ఉండాలయ్యా అంటే దేవునితో ఎదిగి ఆయన దగ్గరికి వెళ్ళగలిగేటువంటి పరిపక్వత అనేది మన జీవితాల్లో మనకు ఉండాలని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుని దగ్గరికి పైకి వెళ్ళాలంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇక్కడికి ఎక్కిరా. ఏమన్నాడు ప్రాణానందంలో? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసినటువంటి సంగతులను నేను నీకు కనపరచుదని చెప్తున్నాడు. మనం పైకి వెళ్ళాక ఏం చేయాలి? దేవుడు చెప్పే వాటిని చూడగలగాలి. దేవుడు చెప్పే వాటిని, చూపించే వాటిని అర్థం చేసుకోవాలి. అవునా? లేకపోతే అంతా అయోమయమైపోతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇక్కడికి వస్తే జరగబోయే సంగతులు చూపిస్తాను నీకు అని చెప్తున్నాడు. జరగబోయే సంగతులు మనం అర్థం చేసుకోవాలంటే పరిపక్వత కలిగి పైకి వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంట, మన జీవితాలకి జరగబోయే సంగతులను అర్థమైనట్లుగా చెప్తాడు ఆయన. అందుకనే ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయం 29వ వచనం చూడండి. రహస్యాలు ఎవరు అట? దేవునివి. రహస్యములు అనేవి దేవునివి. కానీ ఆయన ఏం చేశాడంట? ఆయన పిల్లలకి బయలుపరిచాడు. ఆయన పిల్లలకి బయలుపరిచాడు. మనం దైవపుత్రులమే. అవునా? దేవుడు చెప్పాడు ఏమని? మీరు దైవములని, దైవపుత్రులని నేనే చెప్తున్నానని చెప్పాడు. ఆయన పిల్లలం కాబట్టి ఆయన రహస్యాలు మనం ఎవరికి బయలుపరుస్తాడు? ఆయన పిల్లలకే బయలుపరుస్తాడు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజ్యంలో ఉన్న రహస్యం ఉంది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? అందరూ చెప్తాడా?
అందరూ జనందరూ బేసిద్దుగా మా దేశంలో మా రాజ్యంలో ఈ రహస్య మార్గం ఉందని చెప్తాడా? ఎవడో చెప్పడు కదా. ఎవడో చెప్తాడు? ఆ పిల్లలకు మాత్రమే చెప్తాడు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు, శత్రురాజు వచ్చినప్పుడు తప్పించుకొని ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆ రహస్య మార్గాన్ని చూపిస్తాడు. అలాగే దేవుడు కూడా జరగబోయే సంగతులను ఆయన పిల్లలైనటువంటి మనకి చెప్తాను రమ్మని చెప్తా వచ్చాడు. మనకు చెప్తానని చెప్తున్నాడు. కానీ రహస్యాలు దేవుని యొక్క వశంలో ఉన్నాయి. ఆయన పిల్లలకి మాత్రమే దేవుడు దాన్ని బయలుపరిచేవాడు. ఆ రహస్యాలు రేపు రాబోయే సంగతులు, జరగబోతా ఉన్నటువంటి సంగతుల్ని దేవుడు యోహోను గారికి చెప్పాడు. అవి మన కొరకు దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. ఇతరులకు ఎవరికి తెలియవయ్యి. రాబోయేటువంటి రోజులో జరగబోయేటువంటి విపత్తులు బయట వాళ్ళకి ఎవరికి తెలియవు. అవి ఎవరికి తెలుసాయి అంటే మనకు తెలుసు. దేవుడు రాకడ మనకు తెలుసు. దేవుడు రాకడ ముందు జరిగే సంగతులు మనకు తెలుసు. దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుందో మనకు తెలుసు. దేవుడు తన పిల్లల కొరకు ఏం దాచిపెట్టాడో మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆయన పిల్లలమే. కాబట్టి దేవుడు తన పిల్లలకి మాత్రమే రహస్యాలను బయలుపరిచాడు. బైబిల్లో కూడా మనం గమనిస్తూ ఉంటే ఆది కాండంలో ఫరోకి కల కలిగింది. ఆ కళ ఆ రాజ్యంలో ఉన్నవారు ఎవరైనా చెప్పగలిగారా? ఎవరు కూడా చెప్పలేకపోయారు. వాళ్ళు జ్ఞానులు, శకునగాండ్లు, మంత్ర విద్యలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దైవ సంబంధమైనటువంటి అనేకమైన విషయాలు చెప్పగలిగిన వాళ్ళు. కానీ ఎవరు కూడా ఫరోకు వచ్చిన కళని, ఆ కళ భావాన్ని కూడా చెప్పలేకపోయారు. యేసోబు వచ్చి ఆ కళ భావాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మరొక సంగతిని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా రాస్తా వచ్చాడు. దానియేలు గ్రంథంలో రాస్తున్నాడు ఏమని? అక్కడ కూడా రాజుకి కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 19 చూడండి. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్నటువంటి దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగ యుగములన్నిటను దేవుని నామము స్తుతి నందును గాక. హల్లెలూయా. ఇక్కడ పైన మనకు చదువుతా ఉంటే అక్కడ కూడా రాజుకి దర్శనం కలిగింది, కలగలిగింది. ఆ భావాన్ని ఎవడో చెప్పలేకపోతా ఉన్నాడు. అప్పుడు దానియేలుకి దేవుడు దాన్ని బయలుపరిచాడు. కాబట్టి దానియేలు దాన్ని తెలిసిన వాడే ఏమన్నాడు? రహస్యాలు దేవునివి కాబట్టి దేవుడు దాన్ని బయలుపరిచినందుకు దేవునికి స్తోత్రం అని చెప్తా వచ్చాడు. కనుకనే మన జీవితాల్లో రహస్యాలు దేవునివి, దేవుడు తన పిల్లలకు తెలియజేస్తాడు. అవి ఎక్కడ ఉంటే మనకు అర్థం కావు. అందుకనే పైకి రండి అని చెప్తున్నాడు. మనం పైకి వెళ్ళగలిగితే పైన మనకు జరగబోయే వాటిని ఆయన మనకి చూపించేవాడుగా ఆయన ఉంటాడన్న వాస్తవాన్ని మనకి ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ పరిపక్వతను కలిగినటువంటి వారంగా మొట్టమొదట మనం ఉండాలి. ఆత్మీయ పరిపక్వత కలిగితేనే పైకి ఎక్కగలుగుతాం. లేకపోతే పైకి మనం ఎక్కలేము, వెళ్ళలేము. ఆ తర్వాత దేవుని పిల్లలమని మనం ఎరగాలి. దేవుని పిల్లలకి మాత్రమే దేవుడు రహస్యములను బయలుపరుస్తాడు. జరగబోయే సంగతులను యోహానుకు బయలుపరిచాడు. ఎప్పుడు బయలుపరిచాడు తెలుసా? 2000 సంవత్సరాలకు పూర్వం బయలుపరిచాడు. 2000 సంవత్సరాలకు పూర్వం యోసేపుకి 7 సంవత్సరాలు జరగబోయేది బయలుపరిచాడు. అలాగే దానియేలుకు కూడా అలాగే బయలుపరిచాడు. కానీ ఇక్కడ యోహాను గారికి అయితే 2000 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి రహస్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ రహస్యాలు ఆయనకొక్కడికే కాదు కానీ మనము కూడా ఎరిగి ఉండాలని చెప్తున్నాడు. అది ఎరగాలంటే మనము
ఆయనతో పాటు పైకి వెళ్ళాలి. ఆయన ఉండే దగ్గరికి మనము వెళ్ళగలగాలి. ఆయనతో వెళ్ళటానికి మనం పరిపక్వతను కలిగి ఆ తెరవబడ్డటువంటి తలుపులో కూడా మనం వెళ్ళాలి. అందులో గుండా వెళ్తేనే, పరలోకానికి వెళ్తేనే కానీ పరలోక సంబంధమైనటువంటి వాటిని మనము చూడగలుగుతాం. అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన జీవితాల్లో కూడా పైకి వెళ్ళకపోతే పైనుంచి జరగబోయేటువంటి సంగతులు మనం చూడలేము, అర్థం చేసుకోలేము. కనుక మనం పైకి వెళ్ళాలంటే మన జీవితాల్లో పరిపక్వత కలిగి, దేవుని పట్ల మనం ఆశ కలిగినటువంటి వారంగా, దేవుని సన్నిధిలో బలమైన ఆహారాన్ని కలిగి, బలమైనటువంటి దేవుని పిల్లలుగా ఉండగలిగి, ఆత్మీయ పరిపక్వతలో మనం జీవించినప్పుడు మనము పైకి వెళ్ళగలుగుతాము. అంతేకాకుండా మనం ఇంకా మూలపటాలు నేర్చుకునే వారం కాకుండా రహస్యాలు చూడగలిగే వారంగా మనం ఉండాలి. లోతైనటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళగలగాలి. లోతైన అనుభవాల్లోకి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆ పైన ఉన్నటువంటి వాటిని మనం చూడగలుగుతాం. అప్పుడే మనము దైవ సంబంధమైనటువంటి దేవుని పిల్లలమని మనము రుజువు చేసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది? దేవుని పిల్లలమని తెలియదు. ఇలా చెప్పినట్టుగా గద్ద పిల్ల కోడి పిల్లలతో కెలుగుతానే ఉంది, ఆ మట్టి అంతా కూడా పురుగులు తింటానే ఉంది. కానీ ఒక దినాన పైన కనపడ్డ గద్దను చూసిన తర్వాత దానికి ఒక మార్పు కలిగింది. ఒక మార్పు కలిగింది. ఆ మార్పు ఏంటంటే, నేను దానికిలాగా ఉన్నాను కాబట్టి నేను కూడా ఎగరగలుగుతానేమో, నేను కూడా ఆకాశంలోకి వెళ్ళగలుగుతానేమో. కనుక మన యొక్క మానసిక స్థితిని మనం మార్చుకోవాలి. ఆత్మీయ స్థితిని మనము మార్చుకోవాలి. భూ సంబంధమైన వాటి మీదే మనం మనసు పెట్టుంటే, భూ సంబంధమైన వాటిని మనం పోగు చేసుకుంటా ఉంటే ఎప్పటికి కూడా ఆత్మ సంబంధమైన వాటిని మనం చూడలేము, ఆత్మ సంబంధమైన స్థితిలోకి మనము వెళ్ళలేము. కాబట్టి పౌలు చెప్పినట్టుగా కింద ఉన్న వాటి మీద కాకుండా పైన, అంటే పరలోకమందు, ఆకాశమందు ఉన్నటువంటి వాటి మీద మనం మనస్సు పెట్టాలి. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సింహాసనం ఉంది, ఆయన దాని మీద ఆశీనుడై ఉన్నాడు. ఆయన దగ్గర మన జీవము, మన ప్రాణము దాచబడి ఉంది. కాబట్టి అక్కడ మన మనస్సు పెట్టినటువంటి వారమై మనం పైకి వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, తలుపు తెరవబడింది, పైకి ఎక్కిరా అని చెప్తున్నాడు. పైకి ఎందుకు వెళ్ళాలయ్యా అంటే, ఆయన్ని చూడటానికి వెళ్ళాలి, ఆయనతో మనం ఉండటానికి వెళ్ళాలి, ఆయన చూపించే సంగతులు ఎరగటానికి మనం వెళ్ళాలి. అలాగ వెళ్ళాలంటే పరిపక్వత, మనకి ఆత్మీయ పరిపక్వత కావాలి. ఆత్మీయ పరిపక్వత తర్వాత మన రుచి చూసి ఊరుకోవటం కాదు, కానీ మనము దేవుని పిల్లలమని ఎరిగాం గనుక దేవుని యొక్క ఆత్మచేత సంపూర్తిగా నింపబడాలి. ఆ తర్వాత దేవుణ్ణి చూడటానికి పైకి వెళ్ళాలి. అప్పుడు దేవుడు పైనుంచి జరగబోయే సంగతులు మనకు చూపిస్తాడు. ఆ సంగతులు చూచినప్పుడు వాటిని మనము అర్థం చేసుకోగలుగుతాము. అందుకే పైకి ఎక్కిరా అని యోహోను గారిని దేవుడు పిలిచాడు. అలాగే దేవుడు మనల్ని కూడా చెప్తున్నాడు కదా, మీరు కూడా పైకి ఎక్కిరండి. పొద్దునాన మనం అందరం కూడా పైకి ఎక్కబోతా ఉన్నాము. పౌలు చెప్తా ఉంటాడు, అదిగో ఒక కాలము రాబోతా ఉంది, మొట్టమొదట మృతులు పైకి లెగుస్తారట, ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనం అందరము కూడా రెప్పపాటు కాలములో మార్పు చెందుతాం. రెప్పపాటు కాలములో మార్పు చెంది పరలోకానికి వెళ్ళిపోతాము. అయితే అక్కడికి వెళ్ళినాక దేవుడు మన జీవితాలకు ఇవ్వబోయేటువంటి వాటి కొరకు మనము ఇప్పుడే మనల్ని సిద్ధపాటు కలిగి వాటి కొరకు ఎదురు చూడమని చెప్తా వచ్చు. అలాగా దేవుడు తలుపు తెరిచాడు కనుక ఆ తలుపులో ఉన్న మనం వెళ్ళకపోతే తలుపు వేయబడుతుంది. తలుపు వేయబడిన తర్వాత మనం ఎంతటి వారమైనా కావచ్చు. మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? బుద్ధి లేని కనికలు వచ్చిన తర్వాత, అయ్యా మాకు తలుపు తెరమంటుండే. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. తలుపు వేశాడు కనుక, తలుపు వేయబడింది కనుక ఇక మీద తలుపు తెరవబడదు. కనుక తలుపు తెరవబడి ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, రండి పైకి ఎక్కండి,
నేను చెప్పబోయే సంగతులను మీరు చూడండి, వాటిని గ్రహించండి, వాటి ద్వారా మీ జీవితాలకి ఆశీర్వాదాన్ని పొందమని చెప్తున్నారు. అలాగ పొందటానికి తెరిచిన తలుపులో కూడా మనం ప్రవేశించి దేవునితో మనం ఉండటానికి, ఆయన చూపించే సంగతులు అర్థం చేసుకోవటానికి, దైవ సంబంధమైన రహస్యములు మనం కూడా ఎరిగి ఉండటానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దావీదు అంటా ఉంటాడు, అయ్యా నీ లేఖనాల్లో ఉన్నటువంటి అనేకమైన మర్మములను నాకు తెలియచేయమన్నాడు. అనేక మర్మాలు మాకు తెలియచు. అలాగందరం కూడా తల ఉంచి ప్రార్థన చేద్దాం. మా జీవితాలకి ఆత్మీయ పరిపక్వతను దయచేసి ఆత్మలో ఎదిగి పరలోకాన్ని చేరుకొని నిన్ను ముఖాముగ్గా చూసి నీ ద్వారా రహస్యంలో తెలిసి రేపు జరగబోయే సంగతులు మేము గుర్తెరిగి రాబోయే ప్రమాదములు తప్పించుకోవడానికి మాకు సహాయం చేయ దేవా అని ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వచ్చి ప్రార్థన చేద్దాం.